బదులుగా పిసిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, ఎన్ఎస్యుఎస్ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ పేర్లను అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు ఫోన్ లో సమాచారం అందించారు. నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా 2 పేర్లను ఖరారు చేసింది. త్వరలో అధిష్టానం అధికారికంగా ప్రకటించనుంది. ఇక మరోవైపు బల్మూరి వెంకట్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ సీనియర్లు సంతకాల సేకరణ చేపట్టినట్లు సమాచారం. వెంకట్ కు రాజకీయ భవిష్యత్తు ఉందని, ఇప్పుడే తొందరెందుకని గాంధీ భవన్ లో సంతకాలు సేకరిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా నివాళులర్పించారు పార్టీ నేతలు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని స్ఫూర్తి స్థల్ దగ్గర జరిగిన జైపాల్ రెడ్డి 82వ జయంతి వేడుకల్లో మంత్రులతో పాటు స్టేట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ముఖ్య నేతలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారన్నారు నేతలు. దేశ అభివృద్ధిలో తెలంగాణ యొక్క భాగస్వామ్యం కోసం మనందరం జైపాల్ రెడ్డి గారి బాటలో నడిచేటటువంటి విధంగా ఆయనకు నివాళులు అర్పించడం తప్ప వేరే మార్గం లేదని చెప్పి విజ్ఞప్తి చేస్తూ వారి కుటుంబ సభ్యులకి సానుభూతిని తెలియజేస్తా. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం జైపాల్ రెడ్డి గారి జన్మదినాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహించే కార్యక్రమం చేస్తున్నందుకు మా గౌరవ ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ, జైపాల్ రెడ్డి గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని మనం అందరం కూడా నిజమైనటువంటి వారికి ఆత్మశాంతి చేకూరంటే వారిని ఆదర్శంగా తీసుకున్నప్పుడే నిజమైనటువంటి నివాళి. కాబట్టి ఈ సందర్భంలో వారి యొక్క కుటుంబ సభ్యులకు ప్రగాఢంగా అర్పిస్తూ, నేను మా సహచర మంత్రివర్యులు అందరం కూడా, అలాగే మా శాసనసభ్యులు కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించి పాలంపూర్ రంగారెడ్డి కూడా జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టే విధంగా తప్పకుండా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాన్ని చేసుకుంటాం. So he is a great leader. He has a vision for the country. He has a vision for Telangana. It's a great loss for us, but today he would have been the happiest person to see Telangana liberated, to see Telangana, for safe Telangana and for safe democracy. He fought, and today he would have been the happiest person. So my pranam to Jaypal Reddy ji. తెలుగు జాతికి ఆదర్శ నాయకుడిగా జైపాల్ రెడ్డి నిలిచారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీతి నిజాయితీలో జీవితకాలం రాజకీయాలు చేశారని అన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కేంద్ర మాజీ మంత్రి కాకాతో జైపాల్ రెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయని గుర్తు చేసుకున్నారు. అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీలకి 100 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించిన గొప్ప నాయకుడు, ఒక సమర్థవంతమైన మంత్రిగా జైపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఈ తెలంగాణ సాధించుకోవడానికి మీరందరూ సహకారం పడాలని చెప్పి జైపాల్ రెడ్డి గారు చాలా కృషి చేయడం జరిగింది. తెలంగాణ బిల్ పాస్ కావడంలో ఒక కీలకమైన పాత్ర జైపాల్ రెడ్డి గారు వేశారు. జనాభా లెక్కలు, కులాల గణనను కేంద్రంలోని బీజేపీ సర్కార్ చేయడం లేదన్నారు పిసిసి ఎస్టీ సెల్ చైర్మన్ వెల్లయ్య నాయక్. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారన్నారు. రేపు మధ్యాహ్నం గాంధీ భవన్ లో జరిగే ఎస్టీ విభాగం కార్యవర్గ సమావేశంలో ఎంపీ ఎన్నికలపై చర్చిస్తామన్నారు. బీసీ ఓసీల జనాభా లెక్కల్ని జనాభా సెన్సస్ డిపార్ట్మెంట్ తీయట్లేదు. కరోనా ఉందని చెప్పి 2021లో జనాభా లెక్కల్ని ఇప్పటికీ ప్రభుత్వం బయట పెట్టలేదు. ఈ మొత్తం జనాభా లెక్కలు బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇవాళ రాహుల్ గాంధీ గారు భావిస్తూ ఉన్నారు. ఆ లక్ష్యంతోనే ఆయన భారత్ జోడో న్యాయయాత్ర చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ లక్ష్యాన్ని, రాహుల్ గాంధీ గారి ఉద్దేశాన్ని, రాహుల్ గాంధీ గారి లక్ష్యాన్ని ఇవాళ ప్రతి కుటుంబం వరకు తీసుకెళ్లడం అనేటటువంటిది గిరిజనులుగా మా బాధ్యత. గాంధీ భవన్ లో హైదరాబాద్, చేవెళ్ల, సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ల మైనార్టీ నేతలతో భేటీ అయ్యారు స్టేట్ కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి. ఎంపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అటు ఎంపీ బండి సంజయ్ పై కరీంనగర్ లో ఫిర్యాదు చేశారు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ కూలగొట్టబోతున్నారంటూ చేసిన వ్యాఖ్యలపై కంప్లైంట్ ఇచ్చారు. ఏ ఆధారాలతో సంజయ్ ఈ కామెంట్స్ చేశారో విచారణ జరపాలని కోరారు.